నీకు ప్రార్థన చేయబుద్ధి కావట్లేదా, చేయబుద్ధి కావట్లేదు, ఎందుకు ప్రభువా నాకు ఇలాగ అవుతుందనే సంగతి కూడా నువ్వు దేవుని ముందే అడగాలి. కొంతమందికి నాకేందో కన్నీటి ప్రార్థన రావట్లేదు, కన్నీళ్ళు రావట్లేదని నన్ను అడుగుతారు. నేనేం చేసేది? కన్నీళ్ళు ఎందుకు రావట్లేదో ఆ సంగతి కూడా నువ్వు దేవుని ముందు కన్నీళ్లు గార్చి అడగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంచెం లేటుగా వెలిగింది కదా. నాకు ఎందుకు ప్రభువా కన్నీటితో చేసే ప్రార్థన, కన్నీటి ప్రార్థన రావట్లేదని నువ్వు కన్నీళ్లతో దేవుణ్ణి అడగాలి. ఒకవేళ కన్నీళ్ళు రాకపోయినా సరే భారంతో అడగాలి. అప్పుడు ఆ కన్నీరు నీలో ఆయనే ఉబికిస్తాడు. ఆ భారాన్ని దేవుడే నీకు ఏర్పరుస్తాడు. ఇన్నిసార్లు ప్రార్థన చేసినా నాకు జవాబు ఎందుకు రాలేదు, విసుగొస్తుంది ప్రభువా అని నువ్వు దేవుని ముందు కూర్చుంటే ఎందుకు ఆన్సర్ ఇవ్వలేదో కూడా ఆయనే చెప్పుకుంటాడు. ఆయన లేనివాడైతే కదా తన పేరు ఏమని చెప్పాడు?